హాయ్, ఐఎమ్ సాయి కుమార్ ఫ్రమ్ డీలింగ్ ట్యాక్స్. ఈరోజు తెలుగులో ట్రేడ్ మార్క్స్ గురించి, వాటి స్టేజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా 5 ఉంటాయి. ఫస్ట్, ట్రేడ్ మార్క్ సెర్చ్. ఇది మనం పెట్టదలుచుకున్న పేరు వేరే వాళ్ళతో కాన్ఫ్లిక్ట్ అవుతుందా, వేరే వాళ్ళ దగ్గర సిమిలర్గా ఉందా లేదా అనేది సెర్చ్ చేసుకోవాలి. ఒకసారి సెర్చ్ కంప్లీట్ అయిన తర్వాత అప్లికేషన్ ఫైల్ చేయాలి. గవర్నమెంట్ ఫీజు కట్టడము, అప్లికేషన్ ఫైల్ చేయడం. అప్లికేషన్ ఫైల్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ నెంబర్ వస్తుంది, గవర్నమెంట్ అలర్ట్ చేస్తుంది. ఆ నెంబర్ ఏదైతే మనం ట్రేడ్ మార్క్ బ్రాండ్ పెడతామో దాని మీద టీఎం సింబల్గా ఆ రోజు నుంచే మీరు టీఎం సింబల్ అనేది మీ బ్రాండ్ మీద, నేమ్ మీద టీఎం సింబల్ మెన్షన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ అయిన తర్వాత ఎగ్జామినేషన్ చేస్తుంది గవర్నమెంట్. ఎగ్జామినేషన్ చేసి ఏమన్నా వేరే వాళ్ళతో లీగల్ కాంప్లికేషన్స్ వస్తాయా, వేరే వాళ్ళు సిమిలర్గా ఉన్నాయా, సిమిలర్గా ఉంటే ఎవరిది ఉన్నది అనేది వాళ్ళు ఎగ్జామినేషన్ చేసి మనకు ఒక ఎగ్జామినేషన్ రిపోర్ట్ ఇస్తారు. ఆ స్టేజ్లో మనం తిరిగి ఆ ఎగ్జామినేషన్ రిపోర్ట్లో ఏదైతే మెన్షన్ చేస్తారో గవర్నమెంట్ వారు, ఆ ఎగ్జామినేషన్ రిపోర్ట్కి మనం ఆన్సర్ రాస్తూ రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది గవర్నమెంట్కి. ఒకవేళ గవర్నమెంట్ మన రిప్లైని యాక్సెప్ట్ చేసి ఉంటే దాన్ని పబ్లికేషన్ చేస్తారు. ట్రేడ్ మార్క్ జర్నల్ అనేది ఉంటుంది. పబ్లికేషన్ చేసిన తర్వాత 120 days అంటే 4 months ఆ పబ్లికేషన్ డేట్, పబ్లిష్ అయిన డేట్ నుంచి 120 days కౌంట్ చేస్తే 4 months వరకు పబ్లిక్ కోసం పబ్లికేషన్లో ఉంటుంది. అందులో ఎవరైనా అభ్యంతరాలు ఉంటే తెలియపరచవచ్చు అనేది గవర్నమెంట్ వారి ఉద్దేశం. ఆ పబ్లికేషన్ అయిన తర్వాత 120 days లోపు ఎవరు అపోజిషన్ చేయకపోతే తదుపరి 120 రోజుల తర్వాత ఇంకొక 30 రోజులు గవర్నమెంట్ గ్రేస్ టైం ఇస్తుంది ఎవరైనా అపోజ్ చేయడానికి. టోటల్గా 150 days అయిన తర్వాత అప్పుడు గవర్నమెంట్ వారు ఎవరు అపోజ్ చేయనట్లయితే మన బ్రాండ్ ఏదైతే అప్లికేషన్ చేసాం ఫస్ట్ స్టేజ్లో ఆ అప్లికేషన్ని అప్రూవ్ చేస్తుంది, రిజిస్ట్రేషన్ చేస్తుంది. ఇప్పుడు వస్తుంది మీకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. సో ఈ మొత్తం ఎగ్జామినేషన్ లేకుండా, ఏ రకమైన అభ్యంతరాలు లేకుండా, ఏ రకమైన అపోజిషన్స్ లేకుండా గవర్నమెంట్ వారి నుంచి కానీ థర్డ్ పార్టీ నుంచి కానీ అయితే మీకు ఓవరాల్గా 7 to 8 months పడుతుంది రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ రావడానికి. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత అప్పుడు మీ బ్రాండ్ మీద ఆ రోజు వరకు మీరు టీఎం సింబల్ ఏదైతే వాడతారో ఆ రోజు నుంచి మీరు ఆర్ సింబల్ పెట్టుకోవచ్చు. ఆర్ సింబల్ అంటే రిజిస్ట్రేషన్. మనం అప్లికేషన్ ఇది ఎంతకాలం ఉంటుంది రిజిస్ట్రేషన్, దీని డ్యూరేషన్ ఎలా ఉంటుందంటే మనం అప్లికేషన్ చేసిన రోజు నుంచి ఎగ్జాక్ట్లీ 10 years ఉంటుంది దాని లైఫ్. రిజిస్ట్రేషన్ అయిన రోజు నుంచి కాదు, మన అప్లికేషన్ డేట్ నుంచి అప్లై చేసిన రోజు నుంచి 10 సంవత్సరాలు కౌంట్ అవుతుంది. మనకి రిజిస్ట్రేషన్ 8 monthsలో రానివ్వండి, కొన్నిసార్లు ఎగ్జామినేషన్, ఈ రిప్లై, ఈ అభ్యంతరాలు, అపోజిషన్, వేరే వాళ్ళు వ్యతిరేకించడం ఇటువంటివన్నీ జరిగినప్పుడు ఆ డ్యూరేషన్ 8 months అలా 1 year అవ్వచ్చు, 1.5 years అవ్వచ్చు, 2 years అవ్వచ్చు, డిపెండింగ్ ఆన్ ది యూనిక్నెస్. ఎప్పుడైనా కూడా బ్రాండ్ నేమ్ పెట్టినప్పుడు యూనిక్నెస్, మీ బిజినెస్ నేమ్, అది రెస్టారెంట్ అవనివ్వండి, లేదా రిటైల్ బిజినెస్ అవనివ్వండి, సూపర్ మార్కెట్ అవనివ్వండి, ఇండస్ట్రీ అవనివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అవనివ్వండి, ఎనీ కన్సల్టింగ్ సాఫ్ట్వేర్ కంపెనీ, ఎనీ బిజినెస్, యూనిక్నెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మీ యూనిక్ నేమ్ ఉంటుందో ఈ అభ్యంతరాలు రావడం, వ్యతిరేకత రావడం వేరే థర్డ్ పార్టీ నుంచి ఇటువంటివన్నీ ఉండినప్పుడు త్వరగా రిజిస్ట్రేషన్ అవుతుంది. సో ఇందాక చెప్పినట్టు 10 సంవత్సరాల పాటు మీకు లైఫ్ ఉంటుంది. 10 సంవత్సరాలు అయిన తర్వాత ఎలాగా దీన్ని కంటిన్యూ చేయాలి మన బ్రాండ్ నేమ్ రిజిస్ట్రేషన్ అంటే అప్పుడు సింపుల్గా గవర్నమెంట్ వారు ఈ రోజైతే రిజిస్ట్రేషన్కి గవర్నమెంట్ చలాన్ రెన్యువల్కి, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ రెన్యువల్కి 9,000 రూపాయలు ఉంది ఈరోజు. ఈ తదుపరి 10 సంవత్సరాల్లో అప్పుడే చేంజెస్ వచ్చి గవర్నమెంట్ వారు పెంచడం జరిగింది, తగ్గించడం జరిగింది. ఆ రోజున్న ఫీజు కట్టుకుంటే మరొక 10 సంవత్సరాలు, ఇంకొక దశాబ్దం పాటు మీకు రిజిస్ట్రేషన్ మీ పేరు మీద కొనసాగడం జరుగుతుంది. ఇది మొత్తం స్టేజెస్ ఆఫ్ ట్రేడ్ మార్క్ ప్రాసెస్, ఫ్రమ్ ట్రేడ్ మార్క్ సింబల్ టు రిజిస్ట్రేషన్ సింబల్. ట్రేడ్ మార్క్ అప్లికేషన్ నుండి రిజిస్ట్రేషన్ అయ్యి సర్టిఫికేట్ ఇచ్చినంత వరకు. థ్యాంక్ యూ. ఐఎమ్ సాయి కుమార్ ఫ్రమ్ డీలింగ్ ట్యాక్స్.